మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో రవితేజ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు లీడ్ రోల్స్గా చేసిన ఈ మూవీ ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చా. ఇంకా 2 hours 43 minutes ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే యావరేజే. ఫస్ట్ ఆఫ్ అయితే మంచి సాంగ్స్ అండ్ హీరో హీరోయిన్కి మధ్య సీన్స్ తప్ప చెప్పుకునేలా పెద్ద ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్టార్టింగ్ టైటిల్స్ వేయడానికి యూస్ చేసిన ఐడియా బాగుంది. బీజిఎం అయితే పెద్ద చెప్పుకునేలా ఏం లేదు, ఎందుకంటే చాలా వరకు ఓల్డ్ మూవీ సాంగ్సే వినిపిస్తాయి ఫస్ట్ హాఫ్లో. అండ్ అక్కడక్కడ వినిపించే బీజిఎం అయితే డీసెంట్గా ఉంది. రవితేజ గారి లుక్స్ బాగున్నాయి అండ్ హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యాక్టింగ్కి పెద్ద స్కోప్ ఏం లేదు, ఉన్నంతలో బాగానే చేసింది. జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ డీసెంట్గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో అమితాబ్ బచ్చన్ గారి ఫొటోస్ వచ్చినప్పుడల్లా బ్లర్ చేసేశారు. ఎందుకు చేశారో అర్థం కాలేదు నాకైతే. సాంగ్స్ బాగున్నాయి అండ్ వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే గ్రాఫ్ అలా పడిపోతూ ఉంటుంది. అండ్ ఒక హీరో గెస్ట్ రోల్ ఉంటుంది, అక్కడ కొంచెం పర్లేదు. అండ్ క్లైమాక్స్ అయితే పెద్ద ఏం లేదు. చాలా రోజుల తర్వాత బాబు మోహన్ గారిని చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గెస్ట్ రోల్ కూడా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ యావరేజ్. చూడొచ్చా అంటే సాంగ్స్ అండ్ హీరో హీరోయిన్కి మధ్య జరిగే సీన్స్ కోసం ఒక లుక్ వేసేయచ్చు. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. అక్కడక్కడ హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాలో వద్దో మీరే డిసైడ్ అవ్వండి. ఇది మావా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూసుంటే నీకేమనిపించిందో కామెంట్లో చెప్పు. ఇంకా నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమావా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మావా.